ఒంటిమిట్ట గుడికి వెళ్దాం అనుకుని దారిలో పోలీసుల దగ్గర బుక్ అవుతామని అసలు అనుకోలేదు. ఏం జరిగిందో చెప్తా, లైక్ కొట్టి ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూడండి. ఒంటిమిట్టకి వెళ్దామని బెస్తపల్లి దాటి వస్తూ ఉండగా పోలీసులు అయితే బైకులు పట్టుకుంటూ ఉన్నారు. మేమైతే త్రిబుల్స్ వస్తూ ఉన్నాం. మమ్మల్ని పట్టుకుంటే షెడ్యూల్ పంపిస్తారని చెప్పేసి దిగేసి దారి పెడితే నడుచుకుంటూ వెళ్ళాము. ఒంటిమిట్ట స్టార్టింగ్ లో లైటింగ్స్ అయితే మామూలుగా వేయలేదు. మేమైతే బైక్ పార్క్ చేసి ఫ్రీ బస్ ఉంటే ఫ్రీ బస్ ఎక్కేసాము. బస్ దిగేసి గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి గుడి చూడండి, లైటింగ్ ఎంత బాగుందో. శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఒంటిమిట్ట గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ జనాలు చూడండి మామూలుగా లేరు. ఈ సైడ్ నుంచి ఆ గుడి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారంటే ఆ రాముల స్వామి కళ్యాణం దగ్గర ఇంకెంత మంది ఉంటారో. ఇంతలో మన అంజలి అక్కలు కూడా వచ్చేసారు. వాళ్ళతో కలిసి కళ్యాణం దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉన్నామో లేదో కళ్యాణం దగ్గర నుంచి అందరూ రివర్స్ వస్తూ ఉన్నారు. అంతమంది జనాల్లో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏమైంది బ్రో అని కనుక్కొని వాళ్ళ ప్రసాదం అయితే తీసుకుందాం ట్రై చేసా. బట్ వాళ్ళు ఏమన్నా పో అని చెప్పారు. నేను అసలు ఇక్కడికి వచ్చింది ఒక పని కోసం, బట్ ఆ పని అయితే జరగలేదు. ఆ పని ఏంటి, అలాగే మీరు వీడియోని బాగా చూస్తుంటే నేను ఒక బ్యాగ్ వేసుకుని తిరుగుతూ ఉన్నా. అసలు ఇక్కడికి నేను దేనికోసం వచ్చానో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫాలో కొట్టి ప్రసాద్ అని కామెంట్ చేయండి.